మీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు, తర్వాత ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి సార్? ఎందుకు పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ మై పర్సనల్. నేను ఇప్పుడు కూడా నేను మాకు 32 ఏళ్ళు నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు కొద్దిగా అడ్వర్టైజ్ చేసుకున్నా. 30 ఏళ్లలో మా హాస్పిటల్ బోర్డు కూడా కనపడదు ఆడ. కరెక్ట్. మా హాస్పిటల్ బోర్డు కూడా ఎక్కడ కూడా కనపడదు. ఏ పేపర్లో రాయను యాడ్. నేను ఎంత పెద్ద టఫెస్ట్ కేసు చేసినా కూడా అడ్వర్టైజ్ చేసుకోను, ఎక్కడ కూడా చెప్పుకోను. ఎందుకంటే 30 ఇయర్స్ స్టాండింగ్ ఉన్న తర్వాత నా గురించి నేను మళ్ళీ ప్రచారం చేసుకోవడం అనేది ఐ ఫీల్ బికాస్ ఆఫ్ మై స్కిల్ అండ్ ప్రొఫెషన్కి నేను అది నాట్ నెసెసరీ అండ్ బ్యాడ్ అనుకుంటా. అది మరి అట్ ది సేమ్ టైము మా కంపెనీది అది రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నాం ఆడ లోకల్గా. బట్ మదనపల్లిలో చేసుకోవడంలా. బట్ మా కంపెనీ పేరు దేశాయ్ అనే పెట్టుకున్నాం. దేశాయ్ డెవలపర్స్, దేశాయ్ ప్రాజెక్ట్స్ అని 2 బ్రాండ్స్ ఉన్నాయి. దాంతో ఎవరైనా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి మళ్ళీ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్, సజెషన్? ఎవరికైనా ఇప్పుడు ప్రొఫెషన్ అంటే ఎట్లుంటుందంటే, ఈ పొద్దు మనము ఎంటర్ప్రైనర్గా ఉండాలా అని అనుకుంటే కనుక మనము ఇన్స్టెడ్ ఆఫ్ అర్నింగ్ విత్ 1 హ్యాండ్ 10 హ్యాండ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ అంటే ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ కదా. మనలో ఈవెన్ 10 హ్యాండ్స్కి మనము వర్కింగ్ ఫర్ మీ అండ్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళు 100 రూపాయలు వాళ్ళు మన కోసం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు 80 రూపీస్ తిని మనకు 20 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తారు కదా కంపెనీకి. అది దట్స్ వాట్ ఐ ఫీలింగ్. బట్ స్టిల్ నేను ఆ విధంగా ఐఎమ్ గివింగ్ నాకు పర్మనెంట్ ఎంప్లాయీసే నాకు అన్ని విధాలుగా 2 తావుల ఈ మదనపల్లి బెంగళూరులో 200+ ఎంప్లాయీస్ ఉన్నారు. దట్ ఆపర్చునిటీ ఉంటే యూ కెన్ డైవర్సిఫై అంటారు యూత్ని కూడా ఎవరైనా చేయడం. ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వడం అనేది అసలు నిజంగా మంచి థాట్. నువ్వు ఎంప్లాయీగా ఉన్న రోజులు యూ విల్ హ్యావ్ ఎ కూల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. But you can't grow like anything. You cannot employ someone. You can't grow. మామూలుగా నీకు ఇండివిజువల్గా నీ మైల్ స్టోన్స్ ఏవో, నీ గోల్స్ ఏవో, యూ కాంట్ రీచ్ యువర్ గోల్స్ అండ్ మైల్ స్టోన్స్ అవి. యూ విల్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ యాజ్ ఎ ఎంప్లాయ్. నువ్వు రిస్క్ తీసుకోకూడదు. కంఫర్టబుల్ లైఫ్ ఉండాలంటే బి ఎంప్లాయీ, మంచి కంపెనీలో చేరి మంచి ఏదైనా జాబ్ చేసుకోవడం. ఇది మా డాక్టర్ అయితే మంచి ఇట్లా కార్పొరేట్లో చేరారంటే యూ విల్ హ్యావ్ కూల్, కంఫర్టబుల్, ప్లెజెంట్ లైఫ్ ఉంటుంది. బట్ నువ్వు అనుకున్న గోల్స్ను నువ్వు రీచ్ చేయగలేవు. యూ కాంట్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, యూ కాంట్ రీచ్ ఫైనాన్షియల్ గోల్స్ కానీ ఏవి కాలేవు. అది రిస్క్ ఈజ్ ఆల్మోస్ట్ రిస్క్. మామూలుగా రిస్క్ ఈజ్ రివార్డెడ్ ఎనీవేర్. ఎగ్జాక్ట్లీ. అది క్యాలిక్యులేటివ్ రిస్క్ ఈజ్ రివార్డెడ్ ఎవ్రీవేర్. దాన్ని మదనపల్లి గురించి ఒక మంచి విషయం సార్. మదనపల్లిలో పెద్ద సమస్య రాజకీయాల్లో నిజమైన స్నేహితులు ఉంటారా? ఉంటే కనుక మీ స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితులు అనేవాళ్ళు మీరు డాక్టర్గా ఉండడం ఎక్కువ ఇష్టపడతాడా, పొలిటీషియన్గా ఎక్కువ ఉండడం ఇష్టపడతాడా? అంటే కొంచెం టఫ్ క్వశ్చన్. స్టెథోస్కోప్ వేసుకోవడం ఇష్టమా, లేకపోతే పార్టీ కండు వేసుకోవడం ఇష్టమా? నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ దేని మీద మీరు ఫోకస్ చేస్తారు? నాకైతే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. విచ్ ఈస్ ద బెస్ట్ పార్టీ, టీడీపీ ఆర్ జేఎస్పీ? టీడీపీ, బీజేపీ?